కవితక్కను 5.5 నెలలు జైల్లో పెట్టిన తర్వాత యావత్ తెలంగాణ సమాజం కూడా మొత్తం కూడా ఆ రోజు జరిగినటువంటి కేసు విషయం చూసింది. అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు కవితక్కను జైల్లో పెట్టినప్పుడు కొంతమేర సపోర్ట్ చేసినప్పటికీ చేయాల్సినంత సపోర్ట్ చేయలేదు. కనీసం ఏ ఒక్క పెద్ద నాయకులు కూడా లిక్కర్ కేసు అనేటువంటి దాన్ని ప్రధానంగా పెట్టి దానిపైన ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి పాపన నాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా పోలేదు. ఏదైతే ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసు అని చెప్పేసి అంటున్నారో ఈ రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసే కాబట్టి దీన్ని ప్రజలకు బలంగా నాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా తీసుకుపోలేకపోయింది అనేటువంటిది మా యొక్క ఆవేదన. ఆ ఆవేదనలో భాగంగా మేము ప్రశ్నిస్తే మమ్మల్ని బయటికి పంపించేళ్ళు. దాంట్లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు బీఆర్ఎస్ పార్టీలో కాబట్టి వాళ్ళు మమ్మల్ని బయటికి పంపించిన తర్వాత మా దారి మేము వెతుకున్నాం. మాకు వేరే ఆస్తుల తగాదాలు లేవు, కేవలం మా ఆత్మగౌరవం పైన దెబ్బ కొట్టిన తర్వాతనే మేము బయటకు వచ్చినటువంటి విషయం తెలంగాణ సమాజానికి తెలుసు. ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో పూర్తిగా కవిత గారు చేసినటువంటి ఆ రోజు నేను కడిగిన ముత్యం లాగా వస్తాను, నేను డాక్టర్ ఆఫ్ ఫైటర్ గా ఉన్నా, నేను తెలంగాణ ఆడబిడ్డను, నేను ఇసుమంత తప్పు చేయలేదని చెప్పేసి ఏ విధంగా అయితే మాట్లాడిందో అంతే క్లీన్ చిట్ తోని ఇలా కవితక్క బయటకు వచ్చిన తర్వాత ఈ కారు కూతలు కూసేటువంటి వ్యక్తులు ఈ ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో మూలిగే నక్క మీద రాళ్లు పడ్డట్టుగా ఆ రోజు కష్టంలో ఉన్నప్పుడు అదే విధంగా రాలేసిళ్ళు, ఈ రోజు కష్టం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే విధంగా రాలేస్తే ఇవాళ చూసుకునే పరిస్థితుల్లో తెలంగాణ జాగృతి లేదు. సమ్మక్క సారక్క రాణి రుద్రామాదేవి చాకల ఐలమ్మ తెగవను చాటుకునేటువంటి విధంగా మా నాయకురాలు ఉన్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా తగిన గుణపాఠం ఈ యొక్క ప్రతిపక్షాలకు చెప్తాం. కడిగిన ముత్తంలాగానే వచ్చింది. ఇవాళ యావత్ తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా ఇక్కడ రాజకీయ స్థిరత్వాన్ని ఉంచుకునే విధంగా మరొక ప్రాంతీయ పార్టీగా రేపు మాపం లాంచ్ కాబోతున్నాం. తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని పూర్తిగా మార్చబోతున్నాం. కాంగ్రెస్ వెనుక ఉండి ఎంత గేమ్ ఆడుతున్నది, రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ ఉంది, ఖచ్చితంగా ఆ ట్రాప్ లకి వెళ్ళి కవిత బయటికి రావాలి అంటుంది కదా. మీకు ఒక మాట చెప్తున్నా, 2006లో తెలంగాణ జాగృతి స్థాపించిన తర్వాత కనీసం అంత పెద్ద మౌనత శిఖరమైనటువంటి కేసీఆర్ గారి చేతులనే మేము లేము. కేసీఆర్ గారు చెప్పు చేతుల్లో కవితక్క లేరు. స్వయంగా వచ్చి పార్టీల సభ్యత్వం తీసుకున్న కవితక్క 2008లో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి సభ్యత్వం తీసుకుని ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి హరీష్ రావు, మన కేటీఆర్ కనీసం ప్రజాప్రతినిధి కాకుండానే మంత్రి అయినటువంటి వ్యక్తి హరీష్ రావు కేసీఆర్ పేరు చెప్పుకొని, కానీ మేము అట్లా కాలే. 2006 నుంచి 2014 వరకు ఈ ప్రాంతంలో తెలంగాణ జాగృతి స్థాపించిన తర్వాత 1,00,000 కిలోమీటర్ల పాదయాత్ర వేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత సమస్యలను అవబోధన పట్టినాం, అవగతం చేసుకున్నాం. తర్వాత మేము ఆ రోజే అట్లా పెద్ద మహానుభావుల చేతిలో లేనటువంటి మేము ఇవాళ ఈ రేవంత్ రెడ్డి చేతిలో ఇట్లాంటి అక్రమార్కుల చేతిలో పావుగా మారేటువంటి పరిస్థితులు లేదు. కవితకంత అనామకులు కాదు. ప్రతి ఇంటిలో కూడా బతుకమ్మ లాగా బొడ్డమ్మ లాగా ఒక చరిష్మా కలిగినటువంటి నాయకురాలు, బతుకమ్మ లాంటి ఈ తెలంగాణ సంస్కృతిని విశ్వపీఠం పైన నిలబెట్టినటువంటి దిశాలి కవితక్క. అట్లాంటి వ్యక్తి ఒకరి చేతిలో పావుగా ఉంటుంది అనేటువంటిది అసత్యం, సత్యదూరమైనటువంటి ఆరోపణలు. వీటిని పూర్తిగా తెలంగాణ జాగృతి ఖండిస్తాందన్న. మాకంటూ ఒక స్వతంత్రం ఉన్నది, మాకంటూ ఒక స్వేచ్ఛ ఉంది, మాకంటూ ఒక భావజాలం ఉంది. మా భావజాలం దృష్ట్యా, మా యొక్క విధానాల దృష్ట్యా ప్రజా సమస్యల కోసం నిత్యం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా మేము ప్రతిపక్షం గుండి కొట్లాడుతున్నాం. మేము జనం బాట ద్వారా ప్రజా సమస్యలను హక్కున చేర్చుకొని ఏదైతే మొండిబారిన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ మేము పరిష్కరిస్తున్నాం. ప్రతి జిల్లాకు పోయినప్పుడు జనం బాట ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టులను సందర్శిస్తూ ఆ ప్రాజెక్టుల వివరాలను, అక్కడ ముంపు బాధిత ప్రాంతాలను, అక్కడ కంపెన్సేషన్ లేనటువంటి కుటుంబాలను ఇవన్నీ తెలుసుకొని కలెక్టర్లకు, ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాస్తూ ఆ సమస్యలను ఎత్తిపడుతూ ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం. వీళ్ళందరూ వచ్చి జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో పండుకుంటే ప్రశ్న, ఇంతకు ముందు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కవిత రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కాదు ఆమెది, ఆయన భావి భారత ప్రధాని, అలాంటి వ్యక్తి గురించి, జాబ్ల గురించి నైతికత హక్కు లేదు తనకు తెలంగాణ రావడానికి, యువతకు ఉద్యోగాల విషయంలో మాట్లాడిన తర్వాతనే రావాలని ఏదైతే కవిత స్టేట్మెంట్ పైన ఆమెకు ఆ స్థాయి కాదు. ఆల్రెడీ ఉద్యోగాల కల్పనలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఎంతమందికి ఇచ్చిండో చూడలేదా? రాష్ట్రంలో ఎంతో మందికి ఉద్యోగ కల్పన చేసినా కూడా మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడడం, నిజాలు తెలుసుకొని మాట్లాడాలి అంటూ కాంగ్రెస్ నాయకులు అంటున్న పరిస్థితి. నేనేమంటున్నా, మాకు నిజాలు, ఈ ప్రాంతం పట్ల ప్రేమ, ఈ ప్రాంతం పట్ల అవగాహన, ఇక్కడ ఉన్నటువంటి వనరుల పట్ల స్పష్టమైనటువంటి అవగాహన, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల కల్పన పట్ల గానీ, వివిధ రంగాల్లో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల పట్ల గానీ అన్నిటిపైన సమగ్రమైనటువంటి అవగాహన మాకున్నది. రేపో మాపు ఒక ప్రాంతీయ పార్టీకి ఎస్టాబ్లిష్ కాబోతున్నాం కాబట్టి సుమారు ఒక 60 అధ్యయన కమిటీలను పెట్టుకొని 60 అంశాల పట్ల కూడా అనేక అంశాల పట్ల అధ్యయన కమిటీల ద్వారా మేము అధ్యయనం చేస్తున్నటువంటి వ్యక్తులం కాబట్టి మాకు అనేక అంశాల పట్ల అధ్యయనం అనేటువంటిది చేస్తూ మేము వాటిపైన అవగాహన కలిగి ఉన్నాం. కాబట్టి నేనేమంటున్నా, ఈ ప్రాంతంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని భర్తీ చేసిళ్ళు, ఎన్ని గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు మీరు ఏది మన మూల్యాంకనం అయిపోయిన తర్వాత ఆర్డర్లు ఇచ్చిళ్ళు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిందో దీనిపైన బహిరంగ చర్చకు తెలంగాణ జాగృతి సిద్ధం.
మా యొక్క సంబంధించిన విద్యార్థి మిత్రులతోని లేకుండా మా యువజన సంబంధించిన కమిటీతోని మీరు చర్చలు చేయడానికి సిద్ధపడితే బహిరంగ చర్చకు మీ మహేష్ కుమార్ గౌడ్తో మీరు రావడానికి సిద్ధం. మీరు ఒక శ్వేతపత్రం ప్రభుత్వం తరపున రిలీజ్ చేస్తారా? రిలీజ్ చేసేసి ఇన్ని ఉద్యోగాలు మా ప్రభుత్వం ఇచ్చింది, గీ టిల్ డేట్ నుంచి గీ టిల్ డేట్ వరకు నోటిఫికేషన్ ఇచ్చినాం, గీ టిల్ డేట్ ఎగ్జామినేషన్ కండక్ట్ ఇచ్చినాం, గీ డేట్ రోజు మేము ఏదైతే వాటికి సంబంధించిన ఫలితాలు ఇచ్చినాం, నియామకాలు చేపట్టాం అని చెప్పేసి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మేము చెప్పింది అబద్ధం అయితే ప్రజాక్షేత్రంలో మేము ముక్కు నెలకు రాస్తాం. ఎందుకు మాట్లాడడం, కళ్ళబోల్లి కబుర్లు చెప్పడం? ఏదైతే ప్రభుత్వాన్ని వచ్చే ముందు ప్రజలు ఎట్లయితే తప్పుదారి పట్టించే హామీలు ఇచ్చిలో ఈ 420 హామీలు ఇచ్చేసే కదా ఇలా ప్రజలను మీరు మోసం చేసింది. ఇంకా విద్యార్థులను నిరుద్యోగులు మోసం చేద్దాం అనుకుంటే విద్యార్థులు అట్లా లేరు, ఇలా నిరుద్యోగులు అట్లా లేరు, ఇంకా ఓపికతో నిరీక్షించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఇలా వాళ్ళందరూ ఆ సమాజం అంతా కూడా తెలంగాణ జాగృతితో ఉన్నారు. ఆ నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి కోట్ల చుట్టూ మేము తిరిగి కోట్లకు మేము ఖర్చు పెట్టా నిరుద్యోగ బిడ్డల పక్షాన మేము నిలబడ్డాం. ఇంత చేస్తున్నది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఈ రోజు కవిత బీఆర్ఎస్ ని పైన